మాజీ మంత్రి బీఆర్ఎస్ మాజీ నాయకుడు ప్రస్తుత బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ కొత్త పార్టీ పెడుతున్నట్లుగా వార్తలు జోరుగా వినవస్తున్నాయి. ఆ పార్టీ పేరు బహుజన జనతా సమితగా పలువురు సోషల్ మీడియాలో పోస్టర్లు వేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ఈటెల కొత్త పార్టీ పెట్టడం, దాని పేరు బహుజన జనతా సమితి బీజేఎస్గా పలువురు ధృవీకరణలు కూడా చేసేస్తున్నారు. ఈటెల ప్రస్తుతం ఉన్న బీజేపీ, గతంలో ఉన్న బీఆర్ఎస్ రెండింటినీ స్మరింపజేసేలా బీజేఎస్ అనే పేరును ఈటెల ఫిక్స్ చేసినట్లుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే బీసీల ఓటు బ్యాంకు కోసం పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఒక పక్క అధికార కాంగ్రెస్ బీసీల రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తుంటే, ఈ ఆర్డినెన్స్ బాగున్నది అంటూ బీఆర్ఎస్ తిరుగుబాటు నేత కల్వకుంట్ల కవిత కాంప్లిమెంట్ ఇచ్చేశారు. అసలు బీసీలకు నీకు ఏ సంబంధం, నీకు బీసీలకు కంచం పొత్త మంచం పొత్త అంటూ మల్లన్న స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తుంటే, ఈటెల నేతృత్వంలో మరో కొత్త బీసీల వేదిక తయారైందంటూ సమాచారం. అచ్చం వైసీపీల సన్నిహితుల పేరిట ఈ బీజేఎస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అందుకే ప్రతి వార్డు మెంబరు మనవాళ్లే అంటూ మెసేజ్లు పంపుతున్నట్లు చెప్తున్నారు. అయితే ఈటెల వర్గం మాత్రం అలాంటిది ఏమీ లేదని చెప్తున్నాయి. అయితే ఈటెల అభిమానుల నుంచి అయితే కొత్త పార్టీ పెట్టాల్సిందే అన్న ఒత్తిడి వస్తున్నట్లు స్వయాన ఈటెల వర్గమే చెప్తోంది. ఒకవేళ ఈటెల పార్టీ గనక పెడితే లాభ నష్టాల బేరీజ్ ఎలాంటిది, కులాల ఈక్వేషన్లను కలుపుకోవడం ఎలా, బహుజన శబ్దంతో పార్టీ పెడితే ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అన్న విషయంపై ఈటెల టీం సీరియస్గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఈ పార్టీ పుట్టుగా మనుగడ రాణింపు అనే అనుమానాలు, సందేహాలను ఈటెల ఎలా నివృత్తి చేస్తారు.